హలో ఫ్రెండ్స్ అందరూ కూడా డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే చూడండి ఈరోజు పాలకూరతో పప్పు చేశాను. అదేవిధంగానే నైట్ టైం కాబట్టి నేనైతే రైస్ ఎక్కువగా అయితే తీసుకోనండి. ఓన్లీ ఇక్కడ 2 దోస ప్లాన్ చేసుకున్నాను. ఈ దోస కూడా ఎలా అంటే రాగి పౌడరు ఒక 2 కప్స్, అదేవిధంగానే గోధుమ పౌడరు ఒక 2 కప్స్తో నేను ఒక 2 దోస తయారు చేసుకున్నానండి. నైట్ టైం రైస్ ఐటెం తగ్గిస్తే చాలా బాగుంటుంది కదా హెల్త్కి కూడాను. అదేవిధంగానే కొంతమంది వెయిట్ తగ్గాలనుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు నైట్ టైం ఎక్కువగా చపాతీ కానీ ఇలా దోశ అంటే ఉద్దిపప్పు నానబెట్టి అలా చేయకున్నట్లు నేను ఓన్లీ రాగి పౌడరు ప్లస్ గోధుమ పిండి ఆ పౌడర్ ఉంటుంది కదా గోధుమల పౌడరు అవి 2 కలిపి దోశ వేసుకున్నానండి. అప్పటికప్పుడు ఆ పౌడర్ మనం మిక్స్ చేసుకొని వేసుకోవడం అనమాట. ఇది గ్యాస్ట్రిక్ అనేది అవ్వదు. ఇలా నేను ఈరోజు ప్లాన్ చేసుకున్నాను. హెల్త్కి కూడా రాగి పౌడర్ చాలా మంచిదండి. అందుకోసమనే నేను ఆకుకూర అనేది మనం తింటే మంచిది కదా మనకు. అందుకోసమే నేను ఇలా పాలకూరతో పప్పు ప్లాన్ చేసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ ఉన్న ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా నా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి ఆదరణతోనే నేను నా ఛానల్ అనేది వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలన్నా నాకు మీరే ప్రోత్సాహం ఇవ్వాలి ఫ్రెండ్స్ అందరూ కూడాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అందరూ కూడా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.